Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. బట్ ఇప్పుడు ఇంతమందితో మీరు యాజ్ అ యాక్టర్గా స్క్రీన్ షేర్ చేసుకున్నారు, లైక్ బిగ్ యాక్టర్స్ అందరూ కూడా. అసోసియేషన్ చూసినప్పుడు మహేష్ భయం బాబు- వేసింది నీ క్వశ్చన్. ఇంతమందితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా, ఎంతమందితో బెడ్ షేర్ చేసుకున్నారు, ఇలాంటిది ఏదో అడుగుతావని భయం వేసింది నాకు. ఆ తర్వాత అడుగుతాను కావాలని. సో అడిగేవాడు నువ్వు కదా ఇలాంటి క్వశ్చన్. బట్ మహేష్ బాబు గారితో ఉన్న అసోసియేషన్ డెఫినెట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది మాకు. ఇద్దరిని స్క్రీన్ మీద చూసినప్పుడు అనిపిస్తుంది. అవును. బట్ ఆఫ్ స్క్రీన్ మహేష్ బాబు గారు, రవిబాబు గారు అసలు ఎలా ఉంటారు? అంటే మేమందరం మెడ్రాస్ బ్యాచ్ కదా బ్రదర్. ఇప్పుడు మా ఇల్లు ఇదంటే అది మహేష్ ఇల్లు, కృష్ణ గారి ఇల్లు అదే, జస్ట్ డయాగ్నలీ ఆపోజిట్ ఉండేది. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మహేష్. నగర్ టీనగర్లో చిన్నప్పటి నుంచి తెలుసు నాకు మహేష్. తర్వాత ఇక్కడికి వచ్చి సినిమాల్లో కనెక్ట్ అయ్యాము, అది వేరే విషయం. బట్ చాలా జోవియల్గా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు మనిషి. లైక్ వెరీ కూల్, మీరు జస్ట్ ద ఫ్రెండ్. యా. బట్ మురారిలో, సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు ఇంచుమించు అంటే మీ కట్అవుట్కి, మీరు చేసిన క్యారెక్టర్స్కి, మీరు డైరెక్షన్ చేసే సినిమాలకి సంబంధం లేకుండా ఉంటాయి. మీరు యాక్ట్ చేసే సినిమాలలో ఒప్పుకోవాల్సి వస్తుందా సార్? అంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందా మిమ్మల్ని? డెఫినెట్గా రవిబాబు చేస్తేనే బాగుంటుంది ఈ క్యారెక్టర్ ఫీల్ అవుతారా యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ? డైరెక్టర్ ఫీల్ అవ్వాలి బ్రదర్. డైరెక్టర్ ఫీల్ అయితేనే మనకి ఆ క్యారెక్టర్ వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది? డైరెక్టర్ అనుకోవాలి ఈ క్యారెక్టర్కి ఇతను. కాస్టింగ్ అంటే అదే కదా మరి. కాస్టింగ్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ కదా. కాస్టింగ్ మరి ఆ క్యారెక్టర్కి సరిపోయేవాడిని పెడితేనే కదా ఆ క్యారెక్టర్ పండుద్ది. సో డైరెక్టర్లు అనుకోబట్టి నాకు అలాంటి వేషాలు వచ్చినాయి. కృష్ణవంశీ అనుకున్నాడు కాబట్టి మురారి వచ్చింది. సీతమ్మ వాకిట్లో డైరెక్టర్ అనుకున్నాడు కాబట్టి నాకు ఆ వేషం ఇచ్చాడు అతను. ఓకే. కానీ కొన్ని క్యారెక్టర్స్ అబ్లిగేషన్ మీద చేయాల్సి వస్తుందా? కొన్ని అనిపిస్తుంటుంది మిమ్మల్ని చూస్తున్నప్పుడు సినిమాలలో. నేను అసలు ఆబ్లిగేషన్ మీద ఏది చేయను. ఏది చేయరా? పొరపాటును కూడా చేయను. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆబ్లిగేషన్ మీద చేస్తామో అదే బుక్ అవుతాం, అదే బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. అవును. సో ఏది రాంగ్ రీజన్ కోసం చేయకూడదు బ్రదర్ లైఫ్లో. సో ద రైట్ రీజన్ కోసమే ఆ పని చేయాలి. రాంగ్ రీజన్ కోసం మనం చేసిన పనులన్నీ మనకి ఎదురొస్తాయి, ఎదురు దెబ్బ తగులుతాయి. అది నమ్ముతారు మీరు? 100%. 100%. బట్ ఎందుకంటే కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఒక్కసారిగా యాక్టర్గా తగ్గించేశారు. యాక్టర్గా తగ్గించేసానంటే నాకు అలాంటి ఆపర్చునిటీస్ వస్తే చేసేవాడిని, మంచి ఆపర్చునిటీస్ వస్తే చేసేవాడిని. బట్ ఎవరు రాస్తున్నారు అలాంటి ఆథర్ బ్యాక్డ్ రోల్స్? ఇతను వేయాలి ఈ వేషం, కానీ ఇతనికి నేను రైటర్గా నేను ఈ వేషాన్ని ఇలా చెక్కి ఈ నువాన్సెస్, ఈ ఆర్కు ఇదంతా ఇలా ఉండాలని చెప్పేసి ఎవరు రాస్తున్నారు? అలా ఎవరు రాయట్లేదు కదా ఇప్పుడు కథలు. రైటర్సే లేరు కదా బ్రదర్, ఇండస్ట్రీలో తగ్గిపోయారు కదా. డైరెక్టర్లే పాపం కథలు రాసుకుంటున్నారు, వాళ్ళే తీస్తున్నారు, అంతేగాని ఇంత ముందులాగా లేదు కదా. కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి యాక్టింగ్ మీద కూడా చాలా తగ్గించారని చెప్పుకోవచ్చు సార్. అంటే ఒక యాక్టర్ దగ్గర నుంచి రావాల్సిన, మీరు అన్నారు నాన్నగారు చేయాల్సినంత గొప్ప క్యారెక్టర్లు చేయలేదు ఆయన దానికి అన్నారు కదా. ఇప్పుడు వచ్చిన డైరెక్టర్స్ కూడా కుర్రోళ్ళు చెప్పాలంటే ఈ టెక్నాలజీని ఎక్కువ వాడుకొని యాక్టర్స్ దగ్గర ఉన్న వెయిటేజ్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ని కూడా పెద్దగా తీసుకోలేకపోతున్నారన్న అది కనిపిస్తుంది కొంచెం. ఐ ఫీల్ దట్ లెస్ నాలెడ్జబుల్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే చెప్పాను మొన్న ఎవరికో, ఇప్పుడు నువ్వు పెద్ద ఆర్టిస్ట్, నువ్వు పెద్ద స్టార్వి, నీకు ఒకటి వచ్చి కథ చెప్పాడు, నువ్వు వాడిని డైరెక్టర్ అంటే ఎలాగూ? ఓకే. డైరెక్టింగ్ అనేది అదొక పెద్ద ఆర్ట్ కదా, అది పెద్ద జాబ్ కదా. అది ఇది పిక్టోరియల్గా ఒక స్టోరీ చెప్పడం అనేది. ఇప్పుడు అతనికి ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ ఒక కథ రాసుకొచ్చాడు, అతను నువ్వే డైరెక్టర్ అన్నావు, ఎలా అది? సో యు ఆర్ క్రియేటింగ్ ఎ మాన్స్టర్. అతనికి డైరెక్షన్ రాదు. సో అతనికి డైరెక్షన్ రాదు కాబట్టి ఎవడో కెమెరామెన్ తీసుకొచ్చి పెడతావు, బాగా పెద్ద కెమెరామెన్. సో అతను చెప్తా ఉంటాడు షార్ట్, వీడింత కుప్ప తీసుకెళ్ళి ఎడిటర్ మొహాన్ని పడేస్తాడు, అతను ఏదో షార్ట్లు అసెంబ్లీ చేస్తాడు. అతనా డైరెక్టర్, ఇతనా డైరెక్టర్ ఏదో తెలియదు కదా మనకి. ఏదో ఇదంతా ఒక కిచడీ గందరగోళంలాగా అనిపిస్తుంది నాకు. డైరెక్టర్ అంటే అది ట్రైన్డ్ అయి ఉండాలి, క్వాలిఫైడ్ అయి ఉండాలి, స్టోరీ టెల్లర్ అయి ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి కదా. ఫస్ట్ ఆర్ట్ మీద, సైన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి కదా. నాలెడ్జ్ లేకుండా ఎవరో వచ్చేదో కథ చెప్పారని నువ్వు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేస్తే ఇలాగే ఉంటాయి సినిమాలు. కానీ లాస్ట్ 4-5 years నుంచి ఎప్పుడు అనిపించలేదా, బా ఏం సినిమా రా ఇది, బా ఏం యాక్టర్ రా, బా ఏం డైరెక్షన్ చేశాడు రా, ఇది కదా సినిమా అంటే అనిపించిన సినిమా ఏది అనిపించలేదండి మీకు తెలుగులో? ఎస్పెషల్లీ ఐఎమ్ ఆస్కింగ్. తెలుగులోనా? లేదు బ్రదర్, అనిపించలేదు ఒక్కటి కూడా. నో. పాన్ వరల్డ్ అంటున్నావు, పాన్ వరల్డ్ ఏంటి బ్రదర్? పాన్ ఇండియా అంటున్నావు, ఏది అనిపించలేదు బ్రదర్. నథింగ్, నాట్ అ సింగిల్ ఫిల్మ్. ఓకే. పోనీ హిందీలో? దురంధర్ ఫస్ట్ పార్ట్ వాజ్ వెరీ ఇంప్రెసివ్, బాగా తీశారనిపించింది. ఇంగ్లీష్లో చాలా సినిమాలు ఉంటాయి కదా, ఒకటని కాదు కదా, చాలా సినిమాలు ఉంటాయి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.